హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను మీ మేరీని. ఈరోజు వచ్చేసి క్యాబేజీ కూర వండబోతున్నాను. క్యాబేజీ కూర ఏంటమ్మా మాకు తెలీదా అనుకోమాకండి ఫ్రెండ్స్. ఈ క్యాబేజీ చాలామంది తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇది స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం, అందుకని తినడానికి ఇష్టపడరు. ఇది ఉడకబెట్టేటప్పుడు మనము కొంచెం వాటరు, అలాగే ఉప్పు, పసుపు వేసి కొంచెం చిన్న అల్లం ముక్క దంచి వేసి ఉడకబెట్టామంటే ఆ స్మెల్ అనేది రాదు, తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్పు, మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. క్యాబేజీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనం ఎప్పుడు కూడా రకరకాల కూరలు వండుకుంటూ ఉంటాము. ఒకసారి ఈ విధంగా క్యాబేజీ కూరని చేయండి, చాలా బాగుంటుంది. మీరైతే ఏం కూరలు వండుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఫ్రెండ్స్. మిక్సీ కోసం, మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసాను, గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, అలాగే చిన్న అల్లం ముక్క దంచి వేసాను. ఉడుకుతుంది క్యాబేజీ. ఉడికాక తాలింపు వేసుకుందాం. చక్కగా వాటర్లో ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికాక ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ కాగుతుంది, ఇందులో చెక్క, లవంగాలు వేసుకుందాం ఫ్రెండ్స్. చెక్క, లవంగాలు వేసాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటో పేస్టు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ పేస్ట్ని ఆయిల్లో వేద్దాం. పేస్టు ఆయిల్లో వేసానండి. బాగా వేగనిచ్చి తర్వాత క్యాబేజీ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే పసుపు కూడా కొంచెం వేయాలి. కొంచెం పసుపు, ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి ఇది బాగా ఉడికాక మనము ఇందులో క్యాబేజీ వేద్దాం ఫ్రెండ్స్. ఉడకబెట్టుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. కూర భలే వాసన వస్తుంది. కారంని యాడ్ చేశానండి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. కూర రెడీ అయిందండి, సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా కర్రీ రెడీ అయింది. నా దగ్గర కొత్తిమీర, కరివేపాకు లేదండి, అది కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.